కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం మొదలైంది. 6 గ్యారంటీలు క్షేత్రస్థాయికి పాలనపై కార్యాచరణ సంబంధించి సమావేశం జరగబోతుంది. తొలిసారి కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల స్వీకరణపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రజాపాలన కార్యక్రమంపై కూడా మంత్రాలు సాగిస్తున్నారు. ఇక ప్రజావాణి ఫిర్యాదులపై కలెక్టర్లు ఎస్పీలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రామ మండల డివిజన్ స్థాయిల్లో ప్రజావాణి నిర్వహణ కార్యాచరణపై రేవంత్ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రామ సభలపై కలెక్టర్లు ఎస్పీలకు సీఎం వివరణ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద రేవంత్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్లతో మీటింగ్ జరుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల సమావేశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా కలెక్టర్లతో సమావేశం జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా కలెక్టర్లతో భేటీ అవుతున్నారు. సో ఎజెండా ఏముండబోతుంది? ముఖ్యంగా ప్రజాపాలనకు సంబంధించి, దాంతోపాటు కొత్త పథకాలకు సంబంధించి చర్చ జరగబోతుందా? ప్రధానంగా ఏ అంశాలు కలెక్టర్ల మీటింగ్లో చర్చకు రాబోతున్నాయి? పాలన పైన పట్టు బిగించడానికి తర్వాత ముఖ్యంగా మొట్టమొదటిసారి కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో కీలకంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం సంబంధించినటువంటి అంశంపైన భారీగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. 6 గ్యారెంటీల అమలు మార్చి 17వ తారీఖు సంబంధించినటువంటి డేట్ వరకు పూర్తి స్థాయిలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసమే కసరత్తు చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు గత 2 గ్యారెంటీలు అమలు చేసినటువంటి నేపథ్యంలో మిగతా గ్యారెంటీల అమలు అనేటువంటిది పారదర్శకంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనేటువంటి దానిపైనే ఫోకస్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కలెక్టర్లకు గతంలో రైతు బంధు అంశం ఒకటి కావచ్చు, తర్వాత ధరణి అంశము, వీటన్నిటిపైన కలెక్టర్లతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ధరణి వల్ల ఇప్పటివరకు వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఏం చేద్దాం అనేటువంటి అంశాలపైన కూడా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం ఉంది. వాటిపైన చర్చించనున్నారు. దానితో పాటు రైతు బంధు అంశానికి సంబంధించి ఏం చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం, వచ్చేటువంటి సీజన్ వరకు రైతు భరోసా పేరిట కాంగ్రెస్ పార్టీ ఇద్దాం అనుకుంటున్న ఆర్థిక సాయం 15,000 ఎకరానికి సంవత్సరానికి 2 సార్లు చొప్పున. సో ఆ అమౌంట్ ఎవరికి ఇద్దాం, ఎలా ఇద్దాం అనేటువంటిది, ఎందుకంటే కౌలు రైతులకు కూడా ఇస్తామనేటువంటిది కాంగ్రెస్ గత ఎన్నికల హామీగా చెప్పడం జరిగింది. కౌలు రైతులను గుర్తించడం ఎలా, వారిని ప్రామాణికంగా ఎలా తీసుకోవాలనేటువంటి అంశాలపైన కలెక్టర్లతో చర్చించనున్నాను. కలెక్టర్లు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకొని ఉన్నారు. కౌలు రైతులకు, ఎందుకంటే ఆల్రెడీ భూమి ఉన్నటువంటి రైతులు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిన వారికి కౌలుకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ మరి కౌలు రైతుకి ఇవ్వాల్సి ఉంటుందా, ఎంత మేర భూమి, ఒకవేళ 10 ఎకరాలు ఉంటే 5 కౌలుకి ఇస్తే 5 రైతుకు ఉంటుంది అవకాశం. సో మరి ఓనర్ కూడా ఇచ్చి కౌలు రైతు కూడా ఇవ్వాలా, ఏ రకంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి, ఈ సమస్య పైన ఎట్లా దృష్టి పెట్టాలనేటువంటిది చాలా అత్యంత కీలకంగా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. దాంతో పాటు ధరణి సమస్య అత్యంత ప్రతిష్టాత్మకంగా, ధరణి పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పారు మేము అధికారంలోకి వస్తే. ధరణి అంశం ఏం చేద్దాం, ఇప్పటికిప్పుడు వాటికి ఉన్న సమస్యలు ఏంటి, దాన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఏముంది, సో ఎంత మేర ఆ సమస్యలు ఇప్పటివరకు అప్లికేషన్స్ వచ్చాయి, ఇబ్బందులు ఉన్నటువంటి ఫిర్యాదులు వచ్చాయి, ఆ పరిష్కారం ఎంతవరకు పరిష్కారం అయింది, వాటి సంగతి ఏంటి, వాటి పరిష్కారం ఎలా అనేటువంటి అంశం పైన ఫోకస్ చేయనున్నారు. ధరణి ప్లేస్ లో భూమాత పోర్టల్ అన్నారు కాబట్టి దాన్ని ఏ రకంగా మెరుగుపరచాలి, ఇంకా ఏ అంశాలను మేళవించాలనే వీటన్నిటిపైన చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంతవరకే కాకుండా రేషన్ కార్డ్స్ కి సంబంధించి 89 లక్షలకు పైగా, అంటే దాదాపు 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి తెలంగాణలో. ఇంకా కొన్ని అప్లికేషన్లు ఇచ్చారు. గత ప్రభుత్వంలో దాదాపు 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయనేటువంటిది చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాంట్లో ఎంత మేర ఎంక్వైరీ కంప్లీట్ అయ్యి, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నాయి, ఎంతమంది ఓకే అయిపోయాయి, గతంలో అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డులలో ఓకే అయిన కార్డ్స్ ఎన్ని, అంటే అధికారులు పరిశీలనలోకి వచ్చినటువంటి కార్డ్స్ ఎన్ని, ఇంకా పరిశీలించాల్సినటువంటివన్నీ తిరస్కరణకు గురైనటువంటి కార్డ్స్ ఎన్ని, కొత్త అప్లికేషన్స్ సంబంధించి ఎంత మేర వచ్చేటువంటి అవకాశం ఉంది గ్రామీణ స్థాయిలో, అర్బన్ ప్రాంతంలో అనేటువంటి కలెక్టర్ల ద్వారా విషయం తెలుసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. 6 గ్యారెంటీల అమలే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఈ కలెక్టర్లతో సమావేశం ముఖ్యంగా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. గ్రామ స్థాయిలో గ్రామ సభల ద్వారా గ్రామ సమస్యల కోసం ఎక్కడికక్కడ అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే పరిష్కారం అయ్యేలా దిశగా చర్యలు చేపట్టాలి, ఒక కొత్త వెబ్ పోర్టల్ ని తీసుకురావాలి సమస్యల పరిష్కారం కోసం. మీరు సమస్య లేవనెత్తినప్పుడు ఈ ఫలానా సమస్య ఉందనేటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దానికి ప్రభుత్వం వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యేలా, వెంటనే ఒక పాస్వర్డ్ వచ్చేలా, మీ మొబైల్ కు ఒక రిసిప్ట్ వచ్చేలా, దానికి సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ వచ్చేలా
నిర్ణయం తీసుకొని ఉన్నారు. మీ ప్రాబ్లం సాల్వ్ అయితే నెక్స్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అనేది కూడా మెసేజ్ వెళ్ళేలా, ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటిది చెప్పే రీతిలో, అంటే గ్రామీణ స్థాయిలోనే ప్రజలకున్న సమస్యలను సాల్వ్ చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీటన్నిటిపైన కలెక్టర్లతో సమావేశం చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లాగే గ్రామ సభలకు సంబంధించి కలెక్టర్ ఎస్పీలకు సీఎం ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఎందుకంటే ఈ నెల 28 నుంచి 6 తారీఖు వరకు కూడా గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. సో కొత్త రేషన్ కార్డు కావచ్చు, సిలిండర్ కావచ్చు, మిగతా స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎట్లాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, కొత్త స్కీమ్స్ అనేటువంటిది అంటే మార్చి 17వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో వీళ్ళు అన్నటువంటి 100 రోజులు కంప్లీట్ కానుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కాబట్టి 100 రోజుల లోపల మార్చి 17 డెడ్ లైన్ పెట్టుకున్నారు. 17 లోపల 6 గ్యారెంటీల అమలు దిశగా ప్రయత్నాలు ఉండాలనేటువంటిది కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పురమాయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లకి ప్రజల దగ్గరికి వెళ్తే లాభం ఉంటుంది అనేటువంటిది పార్టీ భావిస్తా ఉంది. సో పార్టీ లైన్ ని ప్రభుత్వం అమలు చేసేటువంటి దిశగా గతంలో ప్రతిపక్షంలో ఉన్న చెప్పిన హామీలన్నీ అమలు చేసే దిశగా ముందుకు వెళ్తా ఉంది. కలెక్టర్లతో వాటిపైన ఉన్నటువంటి సమస్యలు, పరిష్కారాలు, వాటికి సంబంధించి వీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు, వీటన్నిటినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో చర్చిస్తారు. ప్రస్తుతం దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. కలెక్టర్లతో సమావేశం నిజంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కలెక్టర్లతో సమావేశం జరుగుతుండడంతో అత్యంత ప్రాధాన్యంగా భావిస్తా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది క్షేత్రస్థాయిలో పథకాల అమలు విషయంలో కావచ్చు, ప్రభుత్వాన్ని నడపడంలో కావచ్చు. కలెక్టర్లను ఆదేశాలు జారీ చేయనున్నారు. వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది పాలనపై పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారు. కలెక్టర్లు, ఎస్పీలతో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలు క్షేత్రస్థాయికి పాలనపై కార్యాచరణ సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యమంత్రి.